హాయ్! హలో! గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఎలా ఉన్నారనేది నాతో తప్పకుండా కామెంట్ బాక్స్‌లో షేర్ చేయండి. అండ్ ఈ వీడియో వచ్చేసి ఫ్రైడే రోజు మార్నింగ్ ఆ రోజు చెప్పాను కదా! వర్షం చాలా ఉందనేసి. అంటే మాకు సాటర్డే ఈవెంట్ ఉంది. హౌస్ వార్మింగ్ ఈవెంట్. సో, ఫ్రైడే మార్నింగ్ ఇంకా మేము కొత్త ఇంటికి బయలుదేరాము. ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా దారిలో ఏంటంటే మేము అన్నీ ఇంకా పూజకు కావాల్సిన సామాన్లు అవన్నీ ఉన్నాయి కదా! అవన్నీ కూడా ఇంకా పంతులు గారు చెప్పారు. సో, అవన్నీ కూడా తీసుకొని వెళ్తున్నాము. లైక్ నవధాన్యాలు, అలాగే ఆయిల్, కొబ్బరికాయలు, గుమ్మడికాయ ఇవన్నీ ఉంటాయి కదా! సో, ఆ లిస్ట్ అంతా కూడా మేము పటేల్ బ్రదర్స్‌లో తీసుకొని వెళ్తున్నాము. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఈరోజు ఏంటంటే రిటర్న్ గిఫ్ట్స్ ప్యాకింగ్ ఉంది. అలాగే నేను ఇండియా నుంచి జర్మన్ సిల్వర్ కూడా ఆర్డర్ చేసుకున్నాననమాట. సో, అవి కూడా వచ్చాయి. అవి కూడా ఓపెన్ చేస్తున్నాను. సో, ఇవన్నీ కూడా నేను సెపరేట్‌గా అంటే మంచిగా క్లియర్‌గా చూపించి వీడియో తీద్దాం అనుకున్నాను కానీ అస్సలు టైం లేదండి. 2 డేసే ఉంది కదా! నేను అన్నీ కూడా ఇంకా పార్సెల్స్ వచ్చినవన్నీ ఫాస్ట్‌గా ఓపెన్ చేసి అక్కడక్కడ టైం ఉన్నప్పుడు మీకు ఓపెన్ చేసి అంటే కొంచెం వీడియో క్లిప్స్ యాడ్ చేశాను. అండ్ ఇది కూడా నేను ఇన్‌స్టాలో ఒక పేజ్‌లో ఆర్డర్ చేశాను. సో, ఇన్‌స్టా పేజ్‌లో వాళ్ళకి రీచ్ ఔట్ అయితే వాళ్ళు ఇంకా అంటే ఆ ప్రాసెస్ అంతా చెప్పారు. సో, ఇవన్నీ కూడా ఆర్డర్ చేశాను. ఇక్కడ తాంబూలం ప్లేట్స్ ఉంటాయి కదా! ప్లేట్స్ అలాగే ఆహ్, దీపారాధన కుందులు చిన్నవి 2 అంటే ఒక 2 సెట్స్ పెద్దవి ఇచ్చాను. గంట అలాగే కొన్ని డెకరేటివ్ ఐటెమ్స్ అలాగే కలశం ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట. అలాగే కొన్ని ప్రసాదం బౌల్స్, అలాగే చిన్న ట్రేస్ ఇవి ఇచ్చాను. సో, ఇవన్నీ కూడా నాకు చాలా యూజ్ అయ్యాయి ఈవెంట్ రోజు. సో, మీకు కూడా ఒకవేళ ఎవరికైనా కావాలి అంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ ఇస్తాను. వాళ్ళ ఇన్‌స్టా పేజ్ లింక్ ఇస్తాను చూడండి. అండ్ ఇవన్నీ కూడా చాలా నీట్‌గా చాలా బాగున్నాయి. బట్ పార్సెల్‌లో ఏంటంటే ఒక దీపారాధన కుందులు ఉంటాయి కదా! పెద్దది కొంచెం అదే పైన ఇట్లా మనము ఒత్తులు పెడతాం కదా! దీపారాధన అవి. అవి కొంచెం డ్యామేజ్ అయింది. ఒక్క సైడే. అది కూడా అంత పెద్ద డ్యామేజ్ ఏం కాదు. మళ్ళీ ఇలా మనం బెండ్ చేసుకోవచ్చు ఎటు కావాలంటే అటు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను రిటర్న్ గిఫ్ట్స్ మేము ఎలా ప్యాక్ చేసామనేది చూపిస్తాను. ఇవొచ్చేసి రిటర్న్ గిఫ్ట్స్ గురించి నేను ఇవెక్కడ తీసుకున్నామనేది నేను నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఒకవేళ మీలో ఎవరైనా చూడకుండా ఉంటే చూడండి. అండ్ ఇదొచ్చేసి నేను ఈ బాస్కెట్ ఫిల్లర్స్ ఉంటాయి కదా! ఈ పేపర్ కట్స్‌వి. సో, ఇవి ఇచ్చాననమాట. ఇది కూడా అమెజాన్‌లోనే ఇచ్చాను. ఫస్ట్ ఏంటంటే బాస్కెట్స్ అన్నీ కూడా ఇలా ఓపెన్ చేసి పెట్టుకొని దాంట్లో ఈ బాస్కెట్ ఫిల్లర్స్ నేను ఫిల్లర్ వేసేసాననమాట. ఈ పేపర్ కట్‌ది. ఇలా అన్నిట్లల్లో బాక్సెస్‌లో వేసిన తర్వాత నేను ఒక 33-35 వరకు 30-35 వరకు నేను బాక్సెస్ రెడీ చేస్తున్నాను ప్రస్తుతానికైతే. అండ్ యాహ్! ఇప్పుడైతే అన్నీ కూడా ఇలా ఫిల్ చేసేసి బాస్కెట్‌లో అండ్ నెక్స్ట్ దాని తర్వాత నేను మెయిన్ రిటర్న్ గిఫ్ట్స్ ఏంటంటే ఈ బుద్ధా హెడ్స్ అండి. సో, బుద్ధా హెడ్స్ కూడా నేను లేపాక్షిలో తీసుకున్నాను. లేపాక్షిది ఆన్‌లైన్ కూడా ఉండుంటది. నేను ఒకసారి చూసి మీకు లింక్ ఇస్తాను. ఇవి వచ్చేసి బుద్ధా హెడ్స్ ఏంటంటే నేను ఒక వైట్ బుద్ధ అలాగే బ్లాక్ బుద్ధ తీసుకున్నాను. సో, ఇవి 2 కలిపి ఒక రిటర్న్ గిఫ్ట్ లాగా ఇద్దామనేసి రిటర్న్ గిఫ్ట్స్ అయితే నేను బుద్ధా హెడ్స్ ఇస్తున్నానండి. అండ్ ఇవి వాళ్ళే ప్యాక్ చేసి పంపించారు. బట్ ఏంటంటే అలా అంత చాలా నీట్‌గా చాలా అంటే డ్యామేజ్ అవ్వకుండా చాలా నీట్‌గా చేసి పంపించారు. వ్రాపింగ్ అయినా అదంతా కూడా. బట్ ఏంటంటే ఒక 3, 4 అలా కొన్ని డ్యామేజ్ అయ్యాయి. మిగతావన్నీ కూడా పర్ఫెక్ట్‌గా వాళ్ళు ఎలా పంపించారో అలాగే ఉన్నాయన్నమాట. సో, ఇప్పుడేంటంటే ఈ బుద్ధ హెడ్స్ అన్నీ కూడా నేను ఓపెన్ చేసి ఇలా పెట్టుకున్నాను. ఒక్కొక్క బాస్కెట్‌లో ఇలా ఒక వైట్, ఒక బ్లాక్ బుద్ధ హెడ్ పెడదామనేసి. సో, వీటిని డైరెక్ట్‌గా అలాగే పెడితే ఇంకా అందరికీ తెలిసిపోతుంది కదా! మనం ఏమిచ్చాము అనేది. సో, అందుకనేసి నేను ఇలా నా దగ్గర పేపర్ వ్రాపర్స్ ఉన్నాయన్నమాట ఇలా. ఇవి కూడా అమెజాన్‌లో ఆర్డర్ చేశాను. సో, ఇలా వ్రాప్ చేసి నేను ఒక్కొక్క బుద్ధ హెడ్‌ని వ్రాప్ చేసి ఇలా పెడుతున్నాను. అంటే వైట్‌కి, బ్లాక్‌కి కొంచెం డిఫరెంట్ ఉండాలి కదా! లేకపోతే మనకి 2 బ్లాకే పెట్టేస్తాం. 2 వైట్ బుద్ధాసే పెట్టేస్తాం కాబట్టి నేను కొంచెం డిఫరెన్స్ కోసం నేను కొంచెం డార్క్ కలర్ అలాగే లైట్ కలర్ గ్రీన్‌లో తీసుకొని ఒక్కొక్క కలర్ ఒక్కొక్కటి పెట్టాననమాట. వైట్ ఒక దాంట్లో, బ్లాక్ ఒక దాంట్లో అండ్ ఇవొచ్చేసి పసుపు, కుంకుమ ప్యాకెట్స్ నేను కస్టమైజ్ చేశాను. అంటే కస్టమైజ్డ్ పసుపు, కుంకుమ ప్యాకెట్స్ నేను ఇక్కడికి షిప్ చేయించుకున్నాను. అండ్ అది కూడా నేను ఇన్‌స్టా లింక్ ఇస్తాను. అండ్ అలాగే ఆకు, వక్క పెడతారు కానీ నా దగ్గర ఏంటంటే ఈ బాస్కెట్‌లో ఆకు అది పెడితే కొంచెం
పాడైద్దేమో, నేను ముందు రోజే అన్నీ చేసి పెట్టుకుంటున్నాను కాబట్టి నేను ఆకు వక్క పెట్టలేదు, కానీ జస్ట్ ఒక సోంపు వేసాను అండ్ అలాగే ఒక బనానా కూడా వేసాను. అండ్ ఇలా ఒక ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ప్లాంట్స్ నేను సక్యులెంట్స్ అమెజాన్లోనే ఆర్డర్ చేశాను. ఒక 65 to 70 వరకు సక్యులెంట్స్ వచ్చాయి నేను అమెజాన్లో ఆర్డర్ చేసినప్పుడు. వాళ్ళు ఏంటంటే మొత్తం మట్టి ఉంటుంది కాబట్టి మట్టితో పంపిస్తారు కాబట్టి కొంచెం అది రిటర్న్ గిఫ్ట్ బాస్కెట్లో పెడితే కొంచెం మిగతా ఐటమ్స్ కూడా కొంచెం మట్టి మట్టిగా పాడైతాయి కాబట్టి నేనేం చేశానంటే ఇలా వచ్చాయన్నమాట. నాకు ఫస్ట్ అమెజాన్లో రావడం ఈ విధంగా వచ్చాయి. పైన పేపర్ కట్స్ ఉంటాయి కదా, సో అవన్నీ ఇట్లా వీటిపైన అది వేసి పంపించారు. సో ఇలా అంతా కొంచెం మట్టిగా ఉందనేసి నేనేం చేశానంటే ఫస్ట్ ఒక్కొక్కటి తీసి వాటర్లో నేను వాష్ చేసి, అంటే వాటర్ మొత్తం మట్టి లేకుండా వాటర్తో కొంచెం లైట్గా వాష్ చేసి పక్కన పెట్టాను. అదంతా కూడా డ్రై అయిపోయిన తర్వాత నేను ఒక్కొక్క బాస్కెట్లో ఒక్కొక్కటి పెట్టానన్నమాట. సో ఈ విధంగా నేను సక్యులెంట్స్ కూడా నేను ఆర్డర్ చేశాను. అంటే రిటర్న్ గిఫ్ట్లో ఒక ప్లాంట్ ఇస్తే కూడా బాగుంటుంది ఐడియా అనేసి నేను అది ఇంకా ఆలోచించి ఇలా సక్యులెంట్స్ అంటే మరీ బాస్కెట్లో పెద్ద ప్లాంట్స్ అంటే పెట్టలేం కాబట్టి అలా చిన్న చిన్న క్యూట్గా ఉండేవి ఏమైనా ఇట్లా సక్యులెంట్స్ టైప్ తీసుకుందామనేసి నేను ఇది ఇంకా ఆర్డర్ చేశానన్నమాట అమెజాన్లో. ఈ లింక్ కూడా నేను కావాలంటే ఇస్తాను. ఇక్కడ అమెజాన్లోనే యూఎస్ అమెజాన్లోనే నేను ఆర్డర్ చేశాను. ఇవి కూడా జస్ట్ ఒక 3 days ముందు 2 days ముందు వచ్చేలాగా నేను అలా ఆర్డర్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి థ్యాంక్ యూ కార్డ్స్ అండి. అంటే బుట్ట మీద రిటర్న్ గిఫ్ట్స్ బుట్ట బాస్కెట్ ఉంది కదా, సో ఆ బాస్కెట్ మీద ఫైనల్గా ర్యాప్ చేసి థ్యాంక్ యూ కార్డ్స్, థ్యాంక్ యూ ఫర్ సెలబ్రేటింగ్ విత్ అస్ అని ఉంది కోట్ అక్కడ. సో వీళ్ళు ఏంటంటే ఇది కూడా అమెజాన్లోనే ఇచ్చాను. ఇది కూడా మనకు ఒక థ్రెడ్ వస్తుంది, అలాగే ఇలా ఒక 60 అబోవ్నే వచ్చాయి ఈ థ్యాంక్ యూ కార్డ్స్ కూడా. సో ముందు రోజే నేను ఏంటంటే ఈ థ్రెడ్స్ వాళ్ళు ఇచ్చిన థ్రెడ్డే ఎంత కావాలో అంతవరకు కట్ చేసుకొని ఈ విధంగా నేను టై చేసి ముందుగానే పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ ఇవన్నీ ఆ రోజు చేయడం కష్టంగా ఉంటుంది కాబట్టి అన్నీ ఒక్కొక్కటి ఇంకా మొత్తం అంటే ఏవైతే ఎక్కువ టైం పడతాయో అవన్నీ కూడా నేను ఆ రోజు నైటే చేసుకున్నాను. అండ్ ఇలా అన్నీ కూడా నేను ఈ థ్రెడ్స్ ఇలా కట్ చేసుకొని ఒక్కొక్క థ్యాంక్ యూ కార్డ్కి ఒక్కొక్క థ్రెడ్ పెట్టేసి ఇలా టై చేసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే ర్యాప్ చేసేటప్పుడు మనం ఈజీగా దాన్ని టై చేసి పెట్టేసేయచ్చు అనమాట. సో ఇది కూడా ఒకటి ఉంది నేను ఇచ్చే రిటర్న్ గిఫ్ట్స్లో. అండ్ ఇవైతే నేను చాలా అంటే రిటర్న్ గిఫ్ట్స్ ఏమి ఇవ్వాలా ఎలా ఇవ్వాలి అని చాలా ఆలోచించి చాలా చూసి ఫైనల్గా అయితే ఇది డిసైడ్ అయ్యాను. ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ రిటర్న్ గిఫ్ట్ ఐడియా. సో ఇప్పుడైతే ఇంకా ఇవన్నీ కూడా థ్యాంక్ యూ కార్డ్స్ అన్నీ కూడా ఇలా పెట్టేసి అన్నీ టై చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను స్వీట్స్ కూడా ఒకటి అంటే ప్లాంట్ అలాగే ఒక స్వీట్ కూడా పెడదాము అని అనుకున్నాను. అండ్ దీనికి ఏంటంటే నేను స్వీట్స్ కోసం నేను సితారా ఫుడ్స్ ఉంటుంది కదా, సో సితారా ఫుడ్స్లో నేను స్వీట్స్ ఆర్డర్ చేశాను. డైరెక్ట్గా యూఎస్కే ఇక్కడికే షిప్ అయ్యేలాగా వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి నేను ఆర్డర్ చేశాను అనమాట. ఈ స్వీట్ బాక్సెస్ ఉన్నాయి కదా, ఈ బాక్సెస్ కూడా నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. సో స్వీట్స్ నేను ఏంటంటే మడత కాజా అలాగే ఒకటి పాలకోవా ఆర్డర్ చేశాను. పాలకోవా అయితే చాలా సూపర్గా ఉంది, అందరికి కూడా 2 బాగున్నాయి. పాలకోవా కొంచెం అందరికి ఎక్కువగా నచ్చింది అనమాట. చాలా బాగున్నాయి స్వీట్స్ అన్నీ కూడా. సో ఇలా బాక్సెస్ అమెజాన్లో ఆర్డర్ చేశాను. ఒక్కొక్క బాక్స్లో నేను ఒక పాలకోవా అండ్ అలాగే ఒక మడత కాజా పెట్టి ఇలా రిటర్న్ గిఫ్ట్ బాక్స్లోనే ఒక స్వీట్ కూడా పెడదాము అనే ఐడియాతో ఇలా తీసుకున్నాను అనమాట. నేను మొత్తం ఒక 8 kgs వరకు నేను సితారా ఫుడ్స్లో ఆర్డర్ చేశాను. ఎందుకంటే ఒక 180 to 190 స్వీట్స్ వరకు వచ్చాయి. మేము ఒక ఏంటంటే అంటే భోజనాల దగ్గర కూడా స్వీట్స్ పెడదాము, అంటే భోజనం స్టార్ట్ చేసే ముందు ఒక స్వీట్తో స్టార్ట్ చేస్తారు అన్న ఐడియాతో, మనకి ఇండియాలో ఎక్కువగా స్వీట్తో స్టార్ట్ చేస్తారు కదా, స్వీట్స్ కూడా పెడతారు కదా. సో అలాగా అనేసి నేను స్వీట్స్ కూడా నేను ఆర్డర్ చేశాను. బట్ ఏంటంటే ఆ రోజు చాలా అంటే హడావిడిగా ఉండి వర్షం పడుతూ అది ఉండటం వల్ల మేము స్వీట్స్ పెట్టడం మర్చిపోయాము. సో ఇంకా ఓన్లీ రిటర్న్ గిఫ్ట్స్లోనే పెట్టాల్సి వచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను ఈ వ్రాపర్స్ ఉన్నాయి కదా బాస్కెట్లో, ఈ వ్రాపర్ అంటే ఇలా ఇవి కూడా నేను అమెజాన్లోనే ఆర్డర్ చేశాను. లైట్ ప్లాస్టిక్ కవర్స్ ఉన్నాయి కదా,
సో ఇవి కూడా నా బుట్టకి తగ్గట్టుగా, బాస్కెట్కి తగ్గట్టుగా నేను ఎంత హైట్ ఎంత విడ్త్ కావాలి అనేసి అలా చూసుకొని నేను వ్రాపర్స్ ఆర్డర్ చేసి ఆ కవర్స్ వ్రాప్ చేశానన్నమాట. సో ఫైనల్గా అయితే నేను ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ బాస్కెట్లో 2 బుద్ధ హెడ్స్ రిటర్న్ గిఫ్ట్గా ఇస్తున్నాను. అలాగే ఒక బనానా, సోంపు, పసుపు కుంకుమ ప్యాకెట్, స్వీట్, ఒక ప్లాంట్. సో ఇదన్నమాట ఐడియా. అండ్ బ్లౌజ్ పీస్ కూడా పెడదాం అనుకున్నాను, కానీ మేము ఏంటంటే కపుల్స్ది అంటే ఫ్యామిలీసే కాకుండా మిగతా సింగిల్స్ కూడా వస్తున్నారనమాట. సో అందుకనేసి నేను బ్లౌజ్ పీస్ పెట్టలేదు. మేము సత్యనారాయణ వ్రతం ఈరోజు చేసుకోలేదు, అంటే నేను 8th రోజు చేసుకోలేదన్నమాట. సో సత్యనారాయణ వ్రతం ఎందుకు చేసుకోలేదు అనేది నేను నా ముందు కమింగ్ బ్లాగ్స్లో చెప్తాను. అండ్ ఒక ఫ్యూ ఆర్ కపుల్ ఆఫ్ మంత్స్లో మేము చేసుకుంటాము. అది కూడా నేను అప్పుడు ఐడియా ఉందన్నమాట. అప్పుడు వేరే రిటర్న్ గిఫ్ట్స్ ఐడియా ఉంది. సో అప్పుడు చెప్తాను. ఇప్పుడైతే ఇంకా ఫైనల్గా నేను ఇట్లా మనకి బో చేసినట్టుగా ఒక ఇలా దీంతో నేను ఇలా చేస్తున్నాను అనమాట. అన్ని డిఫరెంట్ కలర్స్ కూడా అమెజాన్లోనే ఆర్డర్ చేశాను. ఇలా గ్రీన్ ఇప్పుడు కడుతున్నాను కదా, సో ఇలా కట్టేసి దీనిపైన థ్యాంక్ యూ కార్డు, దాని చుట్టూనే థ్యాంక్ యూ కార్డు కూడా పెట్టేలాగా ఇలా టై చేసామన్నమాట అన్నీ. సో ఫైనల్గా ఇదండి రిటర్న్ గిఫ్ట్ ఐడియా. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి అలాగే షేర్ చేయండి. మీరు ఒకవేళ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. బై బై. టేక్ కేర్.